కాబట్టి ఈరోజు ఈ యొక్క విశేషం ఏంటంటే మేము మా దగ్గరికి ఎలాంటి అనారోగ్యంతో వచ్చినా ఫస్ట్ ఇది ఇస్తాం పుస్తకం 12 ట్యాబ్లెట్స్ 12 ట్యాబ్లెట్లు అనే పుస్తకం ఫస్ట్ ఇస్తాం మేము. దీని గురించి దీంట్లో 12 ట్యాబ్లెట్లు ఉంటాయి. ఈరోజు 6 ట్యాబ్లెట్లు చదువుతాను, రేపు 6 ట్యాబ్లెట్లు చదువుతాం. ఏంటి ఈ 12 ట్యాబ్లెట్స్ అంటే ఏంటి అంటే జ్ఞాన గుడికలు ఇవన్నీ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందటానికి అనేక రకమైన ఆధ్యాత్మిక ట్యాబ్లెట్లు 350 తయారు చేసినప్పటికీ కిరీటంలోని మణుల్లాగా ప్రధాన వాడుకలో ఉండేవి ఈ 12 ట్యాబ్లెట్లు. మా 350 ట్యాబ్లెట్లో ఈ 12 ట్యాబ్లెట్లు ఒక స్పెషల్. ఫస్ట్ ఎలా అయితే వంటగదిలో వంట కోసం ఎన్నో సామాన్లు ఉన్నప్పటికీ ఉప్పు, కారం, చింతపండు, బియ్యం, నూనె ప్రధానంగా ఉండేటట్టు చూస్తామో అలాగే శాకాహారము, ధ్యానము, పిరమిడ్ శక్తి మొదలైన వాటిని ప్రధానంగా తీసుకొని 12 ట్యాబ్లెట్లు రూపొందించబడ్డాయి. ఒక వంటగదిలో పోతే ఎలాంటి మీకు పక్క వస్తువులు కావాలో అట్లానే ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి గురించి అసలు ఏంటి అనేది దీన్ని జ్ఞాన గుడికలుగా తెలియజేస్తాం. మనం డాక్టర్ వద్దరికి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రతి అనారోగ్యానికి వాడే మందుల చీటీలో కనీసం 4 నుండి 5 రకాల మాత్రలు ఉంటాయి. అవన్నీ చెప్పిన రోజులు తీసుకున్నప్పుడే అనారోగ్యం నుండి బయటపడగలుగుతాం. అది సహజమే. బయటికి పోయినప్పుడు వాళ్ళు ఏమిస్తే అవి వాడతాం. అదేవిధంగా హెల్త్ కౌన్సిలింగ్ ప్రక్రియలో వచ్చే చీటీలో, మా దగ్గరికి వచ్చే చీటీలో ప్రధానంగా ఈ 12 ట్యాబ్లెట్లు కొన్నిటిని నిత్యం వాడటం జరుగుతుంది. కంపల్సరీ ఇస్తాం. జ్వరానికి ఒక మెటాసిన్, తలనొప్పి వాడుకలో ఉన్న శారిడన్ లాగా వెంటనే ఉపశమనం పొందటానికి ఈ 12 ట్యాబ్లెట్లు ఎంతో ఉపయోగపడతాయి. తలనొప్పికి బయట ట్యాబ్లెట్లు ఎట్టిస్తారో మా దాంట్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ డాక్టర్ నుండి కాక పేషెంట్కు తనకు తానుగా ఆచరించి తన స్వశక్తితో చేసుకునేవే అనే ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. దీనిపైన ఆధారపడవలసిన అవసరం లేదు. అంటే ఎవరు వాళ్ళు స్వస్థతంగా ఆధారపడి చేసుకోవాలి. అసలు ఏంటి ఈ 12 ట్యాబ్లెట్లు? ఫస్ట్ ట్యాబ్లెట్ వచ్చేసరికి మెడిటేషన్. ప్రాపంచిక జీవితంలో డబ్బు అనేది కనీస అవసరాలు చాలా ముఖ్యమైనది. కరెక్టే, ప్రాపంచిక అవసరంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రాణశక్తి లేదా విశ్వశక్తి కూడా అంతే ప్రధానమైనది. ఇది కూడా అంతే అవసరం. సృష్టి అంతా ఆవరించుకొని ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి మన దేహంలో ఎప్పుడు దేహము ప్రాణశక్తిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ప్రాణశక్తిగా ఉంటుంది. ధ్యానం ద్వారా మాత్రం మనం విశ్వశక్తి, ప్రాణశక్తిని మరింత ఎక్కువగా దేహంలోకి తీసుకుంటాం. దానికి ఉపయోగపడే అత్యుత్తమైన ప్రక్రియ ధ్యానం. కాబట్టి ప్రాపంచికంలో ఎట్లయితే ఉందో శరీరానికి కావాల్సిన ప్రాణశక్తి కావాలి. ఈ ధ్యానానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమునైనా మీ వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు. ధ్యానం చేసే పద్ధతి మీకు తెలిసింది అందరికీ. ధ్యానం ఎట్లా చేయాలి ఏంటనేది. ఇక్కడ మేమేమిస్తామంటే దీర్ఘకాల వ్యాధికులు, మరీ ఎక్కువ బాధలు ఉన్న వారికి ధ్యానం మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఎక్కువ గంటలు ధ్యానం చేయటం వల్ల ఎక్కువ ప్రాణశక్తిని తీసుకొని తమ అనారోగ్య సమస్యలు తగ్గించుకునే అవకాశం ఉంటుందని మేము చెబుతాం. అంటే ఎక్కువ సమస్యను బట్టి వాడు గంట చేయాలా, 2 గంటలు చేయాలా, 3 గంటలు చేయాలనేది వాడి చీటీలో మేము రాయటం. కనీసం రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలా వేరు సమయాల్లో కలిసి సుమారు 4 గంటల నుంచి 6 గంటలు ధ్యానం చేసే దట్టుగా వాళ్ళకి మేము రాస్తామన్నమాట. అంటే ఆ కేసు స్టడీని బట్టి, వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వాళ్ళని ఎంతవరకు ఇవ్వాలి ఏంటి అనేది ఆ కేస్ స్టడీలో రాసేస్తాం కంపల్సరీగా. దాని తర్వాత ఏంటి, ధ్యానానికి నీటి వాడే మోటార్ లాంటిది. మన అనారోగ్యం కోసం బయట ఉన్నటువంటి అనేక రకాలైన వైద్య విధానాల మీద ఆధారపడే బదులు, అంటే బయట మనం ఆధారపడే బదులు మన సమయాన్నంతా ధ్యానం మీద పెట్టి ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో ఆ స్థితిలో ఎంతో విశ్వశక్తి పొందటానికి అవకాశం ఉంది. ఏంటంటే బయట ఎంతైతే ఇది చేస్తామో అదే ధ్యానానికి కనుక పెడితే అంత విశ్వశక్తి పొందటానికి అవకాశం ఉంది. దీన్ని ఎట్లుంటుందంటే, ఇది మనం ఇంట్లో నిత్యంగా అవసరాలకు నీటికి వాడే మోటార్ ఎలాగైతే పెట్టుకుంటామో దాని సహాయం ట్యాంకులోకి నీళ్లు ఎలాగైతే పంపుతాం అలాగే రోజుకి ధ్యానం చేస్తే పొందే ప్రాణశక్తి రోజువారీ తదుపరి క్రమాలకు ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో వాటర్ లేకపోతే మోటార్ వేసి ఎట్టయితే ట్యాంక్ నింపుకుంటారో అట్లానే దీనికి ఎంత అవసరమో, ఎంత చెయ్యాలి, ఎంత కావాలి అనేది ప్రతిరోజు దాన్ని కూడా మన శరీరంలోకి ఆ ట్యాంక్కి ఎట్టయితే నింపుకుంటా అలాంటి ప్రాణశక్తి మనం నింపించుకోవాలి. ఒకటే పద్ధతి ధ్యానం చేసేది. ఏంటి, ధ్యానంలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఏవైతే శక్తిని ఖర్చు చేసేటట్టు ఉన్న పద్ధతులు అంటే ఏంటయ్యి, మంత్రం జపించటం, రూపాన్ని ఊహించుకోవటం, కొవ్వొత్తిని పెట్టుకొని
దాన్నే చుట్టూ మొదలు పద్ధతులు మరికొన్ని ఉన్నాయి. వాటి వలన మనం శక్తిని కోల్పోతాం. కాబట్టి ఎటువంటి శక్తి కోల్పోలేని ఏకైక పద్ధతి బుద్ధుడు ఇచ్చిన ప్రబోధం ఆనాపాతి ధ్యానము. ఉత్తమమైన పద్ధతిలో దీన్ని శక్తి కోల్పోయే పనులు ఏమీ చేయకుండా మన 5 ఇంద్రియాలని నిలిపేసే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రీతిని చెయ్యాలి. అది ఏంటంటే ఎనర్జీ లాస్ కాకుండా ఓన్లీ శ్వాస మీద ధ్యాస. ప్రతి రోగి కూడా విస్తృతంగా ధ్యానం అనేది చవి చూడాల్సిందే. సమయం దొరికినప్పుడల్లా గంటలు ధ్యానం చేయాల్సిందే. ధ్యానం ద్వారానే శరీరానికి కావాల్సిన ప్రాణశక్తి పొందటం, తద్వారా నాడీ మండలం శుద్ధి అవుతుంది. ధ్యానం ఎంత సమయం దొరుకుతుందో, బస్సులో పోతున్నాం, ట్రైన్లో పోతున్నాం, ఎంత సమయం దొరికితే అంత ధ్యానం ద్వారానే ఇది చేసుకోవాలి. ప్రాణశక్తి కోసం ఏంటి వ్యక్తిగత ధ్యానంలో అర్థం చేసుకోవాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసును శూన్యం చేసుకోవటం, ఇది ఒక ప్రక్రియ. ప్రాణశక్తి తీసుకోవటం ధ్యానం యొక్క ప్రధానమైన విషయం. నిద్ర పట్టణ వారు శ్వాసను గమనిస్తే చాలా సులువుగా క్రమేపీ నిద్రలో వెళ్ళే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం 7 గంటల లోపు భోజనం చేసి రాత్రి అంతా కూడా ఎక్కువసేపు ధ్యానానికి బాగా కుదురుద్ది. శ్వాసనే ఎందుకు గమనించాలి? ఎవరెవరు చెప్పారు దీని గురించి? వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంతులరిసి తాను బ్రహ్మమగుట ముసుగులోని శివుడు పొసిగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ అని మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. మరి ఆ ముసుగు తీయటమే. మరి వేమన కూడా చెప్పాడు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి యొక్క మర్మ మెరగక ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా విశ్వధాభిరామ వినురవేమ. అంటే నువ్వు గాలిలోనే పుట్టావు, గాలిలోనే తల్లి గర్భంలో నుంచి నువ్వు ప్రకృతిలోనే బతుకుతున్నావు. కాబట్టి అంతా కూడా ఆ శ్వాస, ఆ మర్మం అంతా కూడా, ఆ అమృతం అంతా కూడా ఆ శ్వాసలోనే ఉంది. దాన్ని పట్టుకొని వేమని చెప్పాడు. ఇంకా ఏమున్నాయి ఇతర పద్ధతులను చూడటానికి? ధ్యానం ప్రధానంగా 2 అంశాల కోసం మనం చేయాలి. ఎందుకు చేయాలి ఆ 2 అంశాలు? విశేషంగా ప్రాణశక్తి పొందటం కోసం చేయాలి. 2 మన ఇతర పౌణ్యపుణ్యాలు లేదా పరిధిలో ఉన్న సమాంతర లోకాలు చుట్టూ రావటానికి. అంటే ఈ సమస్య వచ్చింది కారణలోకానికి కానీ సూక్ష్మ శరీరం ఎదటానికి కానీ, దానికోసమే మనం ధ్యానం చేయాలి. ఇంతవరకు ప్రాణశక్తి ఆహ్వానం గురించి తెలుసుకున్నాం. విశేషంగా ధ్యానశక్తి పొంది 3వ నేత్రం వికసించడం ద్వారా విపස්සన మొదలవుతుంది. అనగా విశేషంగా చూడటం, అనగా ఇతర లోకాల పరిధులు చూడటం, భూమిపై ఉన్న ఇతర లోకాలు ఎప్పుడైతే మనం గమనిస్తాం అప్పుడు మనం పూర్తి తత్వ అవగతమైంది. ఇప్పుడు దివ్య నేత్రంతో ఎందుకు? నీ సాధన బట్టి నీ నాడీ మండలం శుద్ధి చేసుకొని అసలు ఏంటి, ఇదంతా ఏం జరిగింది, ఎందుకు వచ్చింది అనేది నీకు నువ్వే తెలుసుకుంటావు. కేవలం భూమి మీద మాత్రమే అనే భ్రమ నుండి బయటపడి కోటాను కోట్లు లోకాలు జరిపే ఆత్మ ప్రయాణం, భూమి ఒకటి అదునని, మరి ఈ ఒక్క జన్మ ఒకటి అనే అవగాహన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ జన్మే కాదు, బోర్డని లోకాలు ఉన్నాయి, ప్లానెట్లు ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఏ పర్పస్ వచ్చాము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గత జన్మలు దర్శించడం కూడా ధ్యానం ద్వారానే సాధ్యమైంది. గత భవిష్యత్తు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు వర్తమానంలో కూడా ఎట్లా జీవించాలని ఇది కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాది 230 జన్మ. నేను ఏ ప్లానెట్ నుంచి వచ్చాను? థైరస్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాను. నా ప్లానెట్ చాలా అద్భుతమైంది. నేను వచ్చిన పర్పస్ ఏంటంటే స్ప్రెడ్డింగ్ కోసం వచ్చాను. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే ఎవరికైనా సాధ్యమే, అది ఎవరికైనా సాధ్యమే. కాబట్టి ఏదైనా మన శక్తిని మనం పెంచుకుంటానికి మన ఆరా పెంచుకోవాలి, మన స్వశక్తితో ఎదగాలి. దాని తగ్గట్టు ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, ఎన్ని గంటలు పుస్తకాలు చదవాలి, ఎన్ని గంటలు సజ్జన సాంగత్యం చెయ్యాలి అనేది దీని యొక్క విశేషం. ధ్యానం యొక్క అవకాశత గురించి బ్రహ్మర్షి పత్రిజీ గారు తులసి దళంలో ఏమిచ్చారు? ధ్యానం అనేది మానవుని పునీతం చేసే ఒకానొక ప్రక్రియ. ధ్యానం మానవుని దివ్య మానవుడిగా రూపొందిస్తుంది. ధ్యానం మనం ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది. ధ్యానం వల్ల సుఖము, ఆనందం, బ్రహ్మానందం కలుగుతాయి. ధ్యానం ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్లే. ధ్యాని నిత్య శుభి. ధ్యానం అనేది పూర్వ కైపల్యం, సాధన మార్గం. ధ్యానం చేయటం అంటే పరమాత్మలు నిమిగా ఉండటం అని తెలుసు. అంటే నువ్వు దేవుడివి, ఎవరు లేరు అనేది కూడా నీకు నువ్వే తెలుస్తుంది అనమాట. ధ్యానమే ఆనందం, జ్ఞానమే చందం, ధ్యానమే జయం, జ్ఞానమే విజయం. ఇది ఆదిశంకరాచార్యులు వారు అన్నారు. దేహమే దేవాలయం ప్రోక్తో జీవో సనాతన. అంటే ఈ దేహమే దేవాలయం, జీవుడే సనాతనమైన దైవం అని అర్థం చేసుకో. దేహం కాని దేవాలయం లేదు. దేహం ఉన్నదే ధ్యానం చేయటం కోసం. దేహం లేకపోతే ఎక్కడ ధ్యానం? ఈ శరీరం లేకపోతే ఎక్కడ చేస్తావు నువ్వు ధ్యానం?
పత్రిజీ గారు ఇచ్చే దేహం నశించిన తర్వాత జీవుడు పైలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లబా లబా కొట్టుకోవాలి. ఇక్కడ దేహం లేనిదే కనుక ధ్యానం చేయలేడు. అప్పుడు చేయగలిగిందంతా మరో జన్మ కోసం. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు చేయలేదు, ఈ జన్మలో 60 ఏళ్ళు వస్తే చేస్తాం, 50 ఏళ్ళు వస్తే చేస్తాం, ఇప్పుడు అంత అవసరమా? ఇట్లాంటివన్నీ బయట సమాజంలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలోనే ఏ జన్మలో అయినా ధ్యానం చేయాలి. ధ్యానం అనేది ఎలాంటి అనారోగ్యంకైనా దాని తగ్గట్టుగా ఎన్ని గంటలు చేయాలి, దానికి ఎంత విశేషం ఉంది అనేది ఫస్ట్ మేము ఈ టాబ్లెట్ ఇస్తాం వాడికి రాగట్టంతోనే. దీంట్లో ముఖ్యమైనది ఏంటి అసలు ఈ ధ్యానంలో? ఒక స్కోల్ స్కానింగ్ అంటే మీకు బయట కానొచ్చినా, మీకు ఒక కళల్లో కానిచ్చిన ఏంటంటే ఇంట్లో మరి బయటికి నీళ్లు సంబంధించే అనుభవాలు, ఇంట్లో కానీ బయట కానీ నీళ్లకు సంబంధించిన అనుభవాలు అంటే వాటర్ ట్యాంకి, బిందా, గ్లాస్ వంటి పరికరాలు అన్నీ కూడా ధ్యానము, మరి తద్వారా ప్రాణశక్తి సింబాల్గా తీసుకోవాలి. అవన్నీ బాగా నిండి ఇదిగా ఉన్నట్టే దాన్ని సింబాల్గా తీసుకోవాలి. ఇంకొకటి, ఇతర ధ్యాన పద్ధతులు అవలంబిస్తున్న వారు వెంటనే ఫలితాలు కావాలనుకున్నాడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. యొక్క విశిష్టత అర్థం చేసుకొని వెంటనే పూర్తిగా ఇచ్చేయాలి. ఇంకొకటి, నదీ జలాలు, జలాశయాలు, నీళ్లతో కూడిన అనుభవాలు కలిగినప్పుడు ధ్యానం నుండి స్వాధ్యాయం పోవాలి. ఎట్లా? నదీ జలాలు, డ్రీమ్స్లో కనుక మీకు నదీ జలాలు కానీ జలాశయాలు కానీ నీళ్ళకు కానొచ్చిన అనుభవాలు కనుక మీరుంటే ధ్యానాన్ని వదిలిపెట్టి స్వాధ్యాయానికి వెళ్ళిపోవాలి. ఇది ధ్యానాన్ని గురించి. అంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే స్కోల్ స్కానింగ్ అనే ఉంటే ప్రతి దాంట్లో మా దాంట్లో ఎట్లంటే బయట డ్రీమ్స్లో ఏం కానొస్తాయి అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోతే ఒక స్కానింగ్ రిపోర్ట్ తీసి ఎట్లయితే చెబుతాడో మా దాంట్లో కూడా అట్లానే ఉంటుంది. డ్రీమ్స్ మొత్తం కంప్లీట్గా మీ డ్రీమ్స్ను బట్టే మేము అనాలిసిస్ చేసి దాని పరిస్థితి ఏంటనేది కూడా మేము రిపోర్ట్ తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఇది కూడా ఇస్తాం. ఫస్ట్ పేషెంట్ వచ్చాడు, ధ్యానం చేయమంటాం. వాడు ఒక 41 రోజు కొత్తగా వచ్చాడు, వాడు ధ్యానం చేయమంటాం. వాడు ధ్యానం చేసి వచ్చిన తర్వాత నాకేం మార్పు రాలేదు అన్నాడు కనుక నెక్స్ట్ టైం ఇస్తాం మేము పిరమిడ్ ధ్యానం అని ఇస్తాం. అంటే ఏంటి? పిరమిడ్ అనేది ఒక టెక్నాలజీ. ఎలా అయితే భూతద్దము, సూర్యకిరణాలు కేంద్రీకరణ చేసి అగ్ని సృష్టిస్తుందో అలాగే పిరమిడ్ అనేది విశ్వకిరణాలు బాగా తనలో తీసుకోవటం వల్ల దాని కింద కూర్చొని ధ్యానం చేయటం వల్ల మామూలు కన్నా 3 రెట్లు అధిక శక్తి వస్తుంది. అంటే నీ ఇంట్లో ఒక పిరమిడ్ పెట్టుకో, 2x2 పిరమిడ్ పెట్టుకో, ఎక్కువ వ్యాధి ఉన్న వాళ్ళకి దాని తగ్గట్టుగా చూస్తాను అనమాట. ఈ రోజుల్లో వైద్యం చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నది. ఇటువంటి పరిస్థితుల ఆరోగ్యం కోసం ఒక పిరమిడ్ నిర్మించుకుంటే అది నిరంతరం ఇంట్లో ఉన్న అందరికీ జీవితాంతం శక్తినిచ్చి అన్ని రోగాల నుండి బయటపడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద అనారోగ్యాలు వస్తే మన తాహత మించి జరుగుతున్నాయి కాబట్టి ఒక పిరమిడ్ ఉండాలి. ఇప్పటికే ఎన్నో నర్సింగ్ హోముల్లో దీని విలువ తెలిసి డాక్టర్ల హాస్పిటల్ ఆవరణాల్లో ఇప్పుడే పిరమిడ్స్ నిర్మించారు. పేషెంట్లకు ధ్యానం నేర్పించి దాని కింద కూర్చోబెట్టి ధ్యానం చేయటం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతున్నారు కూడా. కేరళ రాష్ట్రంలో కూడా అనేక ప్రకృతి చికిత్స స్థాయిలో ఆయుర్వేద వైద్యంలో పాటు పిరమిడ్ జలం, పిరమిడ్ కింద పెట్టిన వాటర్నే ట్రీట్మెంట్గా విరివిరిగా వాడుతున్నారు. రాత్రంతా నీరు పిరమిడ్ కింద ఉంచి నీటిని తాగితే మర్నాడు తాగటం వల్ల అది కూడా చాలా శక్తి వస్తుంది. వాటర్ బాటిల్ కనుక పిరమిడ్ కింద పెట్టుకొని రోజు కనుక తాగితే మన దేహంలో ఉంది 80 పైసలు వాటరే. ఆ వాటర్కి దాన్ని కనెక్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి దాని ద్వారా కూడా మనం బయటపడటానికి ఉంది. దీంట్లో చాలా మంది వస్తారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నారనుకోండి, దానికి ఒక పిరమిడ్ ఉంటుంది. కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక పిరమిడ్ అద్దాలు, ఛాతీ సమస్య, చెస్ట్ అంటే రకరకాలుగా పార్ట్స్ ఉన్న వాళ్ళకి దాని తగ్గ పిరమిడ్స్ కూడా మనకు లభిస్తున్నాయి. దాన్ని కూడా రాస్తాం. ఏది ఆ ప్రొసీజర్, కంటికి ఉంది కంటి పిరమిడ్ పెట్టుకోవాలి, మోకాళ్ళకు ఉంది మోకాళ్ళు పిరమిడ్ పెట్టుకోవాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి. కొంతమంది రోజువారీ చిన్న సమస్యలు కూడా చీటికి మాటికి టాబ్లెట్లు వేసుకోవటం అలవాటు ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఆ రోజు తమ పనులను ఆఫీసు, ఇల్లు బ్రేక్ చేసుకొని దగ్గరగా ఉన్న పిరమిడ్ లేదా కేర్ సెంటర్కి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పిరమిడ్ కింద కూర్చొని పలు దఫాలుగా రోజుల్లో వీనంత ఎక్కువ ధ్యానం చేయటం వల్ల ఎంతో శక్తి బలుస్తుంది. ఇప్పుడు బాగా ఉంది, వాడికి ఎక్కువ శక్తి కావాలి, కొంత టయాన్ని కేటాయించేసి నీ దగ్గర ప్లాన్ పెట్టుకొని ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఆ టయాన్ని దగ్గరలో పిరమిడ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎక్కడన్నా కేర్ సెంటర్స్ ఉన్నాయా అక్కడి పోయి నీకు కావాల్సినంత ధ్యానం చేసుకోవాలని చెబుతాం. దీంట్లో ఏంటి, ఏది స్కోల్ స్కానింగ్లో ఈ పిరమిడ్ వల్ల పిరమిడ్ జలం మరి పేషెంట్కి ఇచ్చే ఆహారం, ముఖ్యంగా పళ్ళు మొదలు వాటన్ని పిరమిడ్ నుంచి ఇస్తే శక్తి ఎక్కువ తీసుకుంటాయి. ఇప్పుడు పర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ కానీ ఆహారం కానీ ఓ పిరమిడ్ ఉంది, మనం వండిన ఆహారం కూడా ఆ పిరమిడ్ కింద పెట్టుకొని తీసుకోవటం, ఈ వాటర్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, శిశువులు, పిల్లలు
పిరమిడ్ కింద ఎక్కువగా గడపటం వలన మరి రోజువారీ కార్యక్రమాలు, చదువులు, ఆటలు పిరమిడ్ కింద చేసినట్టయితే వల్ల చక్కటి ఆరోగ్యం, తెలివితేటలు పెరుగుతాయి. పిల్లలు కూడా, చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా ఆ పిల్లలు పిరమిడ్స్ కింద కనుక పెడితే వాళ్ళకి విపరీతంగా మనం పెరుగుతాయి. నెక్స్ట్ మూడో టాబ్లెట్ ఏంటంటే సామూహిక ధ్యానం. ఇక్కడ కూడా అయిపోద్ది. ఫస్ట్ టాబ్లెట్లో పిరమిడ్ ధ్యానం చేయమంటాం, వాడు 41 రోజు చేస్తాడు. మళ్ళా వాడికి ఏది పిరమిడ్ కింద చేయమంటాం, అది కూడా చేసి వాడు వస్తాడనమాట. సార్ నాకు ఇంకా దీని యొక్క సమస్య పోలేదు, దీనికి ఏం చేయాలన్నప్పుడు అప్పుడు సామూహిక ధ్యానం ఇస్తాం. ఏంటి సామూహిక ధ్యానము? మనము ఒక్కరం ధ్యానం చేస్తే వచ్చే ధ్యాన ఫలితం సమూహంగా గ్రూప్లో కలిపే ధ్యానం చేసేటప్పుడు వచ్చే ఫలితాలు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎక్కువ మంది కూర్చొని ధ్యానం చేస్తే దాన్ని సామూహిక ధ్యానం అంటారు. ఒకేసారి ఎక్కువ మంది కూర్చొని ధ్యానం చేయటం వల్ల వారందరిది ఎనర్జీ ఫీల్డ్స్ మొత్తం కూడా కలిసి ఎక్కువ ఎనర్జీ, ఆ గ్రూప్ ఎనర్జీ, ఇప్పుడు మీరున్నారు 8:30కు వస్తున్నారు, అది విశేషమైన ఎనర్జీ ఇస్తుంది అనమాట. మరి ఏంటి అసలు అంటే ఇది ఎట్లుంటుందంటే, ఒక మురికి కాలువలో చెత్త చెదారం అడ్డుపడి మురికి నీళ్లు సరిగ్గా వెళ్ళకపోతే తక్కువ నీటితో కాకుండా ఒకేసారి బకెట్ తీసుకొని బలంగా కొట్టి చెత్తను ఎట్లయితే తొలగిస్తామో, ఒక ఇంట్లో కనుక ఏదన్నా మురికి కాలువ ఉంది, దాన్ని ఎట్లయితే ఫాస్ట్గా ఇది చేస్తాం, మనం కూడా దీన్ని అంత ఇదిగా ఫాస్ట్గా ఈ సామూహిక ధ్యానంలో మనలోకి అంత ఫాస్ట్గా క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టింది. దీన్ని తెలుసుకోవాలంటే జెట్టి సైన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రం అయినట్టు మైండ్ వేవ్స్ అనే పుస్తకం ప్రకారం సూక్ష్మ శరీరంలో శస్త్రచికిత్సలు, హాస్టల్ సర్జరీ అనేవి జరగటానికి సామూహిక ధ్యానం అమితంగా తోడ్పడుతుంది. ఇంట్లో అందరూ ధ్యానులు అయినప్పుడు, అందరికీ అనుకూలంగా ఉండే సమయంలో అందరూ ఇంట్లో ఒక 4-5 ఉన్నారు సామూహిక ధ్యానం. మినిమం 4-5 తగ్గు లేకుండా ఎక్కడ ధ్యానం చేసినా అది సామూహిక ధ్యానము. అంటే ఇది ఒక శాస్త్రవేత్త రాసిన పుస్తకం గురించి, దాని కనుక అది ఇంగ్లీష్లో ఉంటుంది, అది మనం చదువుకొని దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ధ్యానం చేశారు, ఏది పిరమిడ్ పెట్టారు, సామూహిక ధ్యానం చేసినా కూడా వాడికి మార్పు రాలేదు. అప్పుడు ఇస్తాం మేము. ఏమి ఇస్తాం? 4వ టాబ్లెట్ పౌర్ణమి ధ్యానము. ఏంటి అసలు ఈ పౌర్ణమి ధ్యానం యొక్క విస్తృత? పౌర్ణమి రోజుల్లో భూమి మీద మిగతా రోజుల కన్నా ఎక్కువ విశ్వశక్తి కిరణాలు ప్రసరిస్తాయి. ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్న వాళ్ళు దీనిని ఇట్లే గ్రహించగలరు. అందువల్ల నెలకు ఒకసారి మాత్రమే వచ్చే అద్భుతమైన అవకాశాన్ని వదలకూడదు. పౌర్ణమి రోజు ముందు రోజు, పౌర్ణమి రోజు ఎందుకు చెబుతాం? పౌర్ణమి ముందు రోజులు ఉంటుంది ఆ శక్తి, పౌర్ణమి రోజు ఉంటుంది, పౌర్ణమి తర్వాత 3 రోజులు కంపల్సరీ పౌర్ణమి రోజులు. ఎక్కువ ఇబ్బందులుండి సమస్యలు ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు ఎక్కువసేపు మనం ధ్యానం చేయాలి. అంతేకాకుండా రోగానికి గల మూల కారణం కనుక్కుంటానికి పౌర్ణమి రోజులు ఎక్కువ ఉపయోగపడతాయి. మనకున్న సమస్యలు కానీ అనారోగ్యాలు కానీ ఎక్కువగా ఉపయోగపడితే తెలుసుకుంటానికి కూడా మంచి అవకాశము, తెలుస్తాయి కూడా మీ అందరికీ. అయితే ధ్యానంలో మనకున్న వ్యాధి గల కారణం కనుక్కోవటానికి ఒక ప్రత్యేకంగా ఉన్న సాధారణంగా ఇక్కడ తెలిపే కారణం జీవితం పట్ల మనకు ఉన్న అవగాహన లోపం. అసలు జీవితం పట్ల మనకు అవగాహన లోపం ఏముంది? అరిషడ్ వర్గాలు, మనలో ఉన్న మూఢనమ్మకాలు మొదలైనవి. వీటిలో ధ్యానం అనుభవం ద్వారా కానీ లేదా నిద్రల కళ్ళల ద్వారా కానీ కళ్ళకు కట్టినట్టు కనిపించే వ్యక్తికి తప్పక వాటిని మార్చుకొని తీరుతాడు. మీకు జీవిత చర్యల్లో డిఫరెన్స్ ఉందా, మీ నడవడికలో డిఫరెన్స్ ఉందా, లేకపోతే అరిషడ్ వర్గాలు ఉన్నాయా, టోటల్గా మీకు ఆ రోజు దాని గురించి పూర్తిగా పౌర్ణమి ధ్యానంలో బాగా తెలుస్తుంది. పౌర్ణమి ధ్యానం జరుగుతున్నప్పుడు పాల్గొంటే రాత్రులు ఎన్నోసార్లు ధ్యానం చేయటం కాకుండా ఎన్నోసార్లు ఆధ్యాత్మిక విషయాలు తెచ్చుకునే వీలు ఉంటుంది. ఎక్కువసేపు ధ్యానం చేయొచ్చు. ఎక్కడికన్నా చేరినా ఒక ఆశ్రమంలో పోయి చేశారనుకో ధ్యానం చేయొచ్చు. ఎంతో మంది గంటలు గంటలు ధ్యానం చేస్తారు, గంటలు గంటలు స్వాధ్యాయం కూడా మనం చేస్తూ మనం ముందుకెళ్ళచ్చు. ఈ పౌర్ణమి ధ్యానంలో అసలు ఏంటి, ఈ పౌర్ణమి వల్ల ఏమొస్తాయి, ఏం చేస్తే ఏంటంటే నెలవారీ సమస్యలు ఉన్నవారు, గర్భసంచి వ్యాధులు ఉన్నవారు, చర్మ వ్యాధులు, ఆర్థిక పరమైన ఉద్యోగ వ్యాపార సమస్యల మొదలైన వాటి నుండి పౌర్ణమి 3 రోజులు మనము ధ్యానము మితాహారములు ఉండి నెలకు సరిపడా ఆధ్యాత్మిక ప్రణాళిక తయారు చేసుకునే వీలు ఉంటుంది అన్నమాట. ఎలాంటి వారు? అనారోగ్యం ఏంటది? గర్భసంచి వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ టైంలో దాని యొక్క ప్రాసెస్ జరుగుద్ది. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎందుకు జరుగుతుందో తెలుస్తుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఉద్యోగపరము, వ్యాపారస్తులు అన్నిటికీ కూడా పౌర్ణమి ధ్యానం అంటే ఒక నెల ప్రణాళిక మీకు జరుగుద్ది. ఒక ప్లానింగ్, ఒక నెలకు సరిపోయే శక్తి వచ్చి నీకు అంతా కూడా ముందే తెలిసిపోద్ది. పౌర్ణమి వచ్చే తేదీని
ముందుగానే గుర్తించి ఉంచుకొని ఆ 2-3 రోజులు ప్రాపంచిక పనులు తగ్గించుకొని ఎక్కువగా ధ్యాన సాధనలు ఉండేటట్టు చూసుకోవటం ద్వారా సత్వరత ఫలితాలు, సమస్యకు పరిష్కారాన్ని ఇట్లా జరుగుతాయి. ఒక క్యాలెండర్లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, 12 నెలలు క్యాలెండర్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సి పౌర్ణమి కాడ టిక్ చేయాలి. ముందు రోజు 3 రోజులు పౌర్ణమి, పౌర్ణమి 3 రోజులు, 7 రోజులు టిక్ చేసి మనం ఎదురుగా పెట్టుకోవాలి. అవసరమైతే క్యాలెండర్ కాడికి పోగానే అసలు ఏంటి ఇది, ఈ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, మన దగ్గరలో ఎక్కడ పిరమిడ్స్ ఉన్నాయి, ఎక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, ఎక్కడ మెగా పిరమిడ్స్ ఉన్నాయి, ఎట్లా చెయ్యాలి, లేకపోతే అవన్నీ మన దగ్గర లేదు, ఒక కేర్ సెంటర్ ఉందా, లేదు అది కూడా లేదు, ఎక్కడన్నా ఇల్లు ఉందా, ఒక 10 మందిని 20 మందిని పౌర్ణమి ధ్యానానికని మనం పిలిచి కూర్చోబెట్టి మనం గనక చేశామా చాలా అద్భుతమైన ప్లానింగ్ వస్తుంది, సమస్యల మార్గం దొరుకుద్ది, అన్నీ కూడా మీకు మార్గం విపరీతంగా దొరుకుద్ది. దాని తర్వాత వచ్చేసి 5 శాకాహారం. ఇదంతా అయిపోయింది. ఇక ఏది కంప్లీట్గా ఏం చేశాము, ఫస్ట్ ధ్యానం చెప్పాం, తర్వాత పిరమిడ్ ధ్యానం చెప్పాం, దాని తర్వాత సామూహిక ధ్యానమైంది, దాని తర్వాత పౌర్ణమి ధ్యానమైంది. ఇంకా అక్కడ కూర్చోబెట్టి వాడిని చెక్ చేస్తాం అసలు టోటల్గా అసలు ఏంటి నీ ప్లానింగ్ ఏంది, ఎన్నింటికి లెగుస్తావు, ఏం చేస్తావు, నీ బయోడేటా ఏంటని మొత్తం లాగేటప్పుడు వాడు ఎక్కడన్నా మాకు దొరుకుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, శాకాహారము దాని యొక్క విశేషం ఏంటి, ప్రకృతి సహజంగా శాకాహార జీవుల్లో జంతువులు, పక్షులు వగైరా మానవుని అవయవాల నిర్మాణం పోలిస్తే ప్రధానంగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మానవుని దంత నిర్మాణంలో కూరలు లోపించడం, కూర జంతువుల మాదిరిగా గోళ్ళు కలిగి ఉండకపోవటం. మాంసాహారం తింటే జంతువులకి దంతాలు గోళ్ళు వేరు, మన గోళ్ళు వేరు. మానవ జీర్ణ వ్యవస్థ పొడవుగా శాకాహార జీవిని పోలి ఉంటుంది. లోపల ఉన్న ప్రేగులు కూడా చాలా ఇదిగా ఉంటాయి, వాటికి తక్కువ ఉంటాయి, మనకు పొడవుగా చాలా ఇదిగా ఉంటాయి. ఇది శాస్త్రీయంగా దేహాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చే ఒక వివరణ మాత్రం. నిజానికి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాలు అందరూ చెప్పేది మానవులు శాకాహారము సరైన ఆహారము, అహింస పరమోధర్మ అని బుద్ధుడి శాసన వాక్యాలు, జీవహింస మహాపాపమని గాంధీజీ గారు చెప్పినట్టు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, కొంత మనకు కావాలంటే కొన్ని వదులుకోవాలి. మనం భగవంతుని మనలో ప్రతిష్ఠించుకుందాం అనే బృహత్తర సంకల్పం అహం బ్రహ్మాసి ఉన్నప్పుడు తగ్గ పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు భగవంతుడివి, లోపల ఒక భగవంతుడిని పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు లోపల కలుషితం చేస్తే మరి దీనివల్ల ఏమొస్తాయంటే షుగర్ వ్యాధితో, ఐబీపీతో జీవితాంతం తెల్లారితే రోజు తినే తిండిలో తీపి లేకుండా, ఉప్పు లేకుండా చప్పని జీవితం వెళ్ళబుచ్చే బదులు మాంసాలని దృష్టి పెడితే ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా విడిచిపెడితే ధ్యాన సాధనలో కొద్ది రోజుల వ్యాధి పూర్తిగా నయమయ్యి శాకాహారంలోనే అన్ని రుచులు తీసుకోగలము అని ఒక పరిణామకరంలో ఉన్న జీవిని చంపి తినటం వల్ల పరిణితికి అడ్డు తగలడంతో పాటు చెడు కర్మ కూడా చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇవాళ ఉన్నారు, ఇవాళ హాస్పిటల్ నుంచి నేను ఎంతో మందిని చూస్తున్నాను, ఎక్కువగా అంతా జీవహింస ఉన్న వాళ్ళే. పెద్ద పెద్ద ఏ హాస్పిటల్లో కానొచ్చినా రోజు వాళ్ళే కానొస్తారు. మరి దానివల్ల ఏమవుతుంది, శరీరం దెబ్బతింటుంది, మరి మన కర్మని పెంచుకుంటున్నాం. ఇదంతా తిరిగి మనం ఏదో ఒక జన్మలో అనుభవించాల్సిందే, ఆకుండే ఉంటుంది. చంపితే చంపబడతాం అనే సూత్రం లిండా గుడ్ మ్యాన్ అనే ఆధ్యాత్మిక క్షేత్ర రచనల ప్రకారం మనిషి ముందు మాంసాహారం నుంచి శాకాహారంగా మారాలి, తర్వాత శాకాహారం నుంచి ఫలహారంగా మారాలి, ఫలహారం నుంచి శాసాహారంగా మారాలని లిండా గుడ్ మ్యాన్ చెబుతున్నాడు మనకు. మరి చాలా మంది ధ్యానం బాగా చేసి చక్కటి ఫలితాలు కూడా పొంది సరైన అవగాహన లేక ఇంట్లో బంధువులు ఒత్తిడి వల్ల తిరిగి మాంసాహారం తీసుకుంటున్నారు. ఇంత ముందు కన్నా చాలా తగ్గించేశామని నెలకి నెలకో 2 నెలలకు ఒకసారి ఇటువంటి వివరణ ఏవి మనల్ని ప్రేమతత్వం వైపు నడిపించలేవు. ఒక బిందె పాలల్లో చెంచా మజ్జిగ వేసి పాలన్నీ విరిగిపోయేటట్టు చేసి ఉంటాయి. కొంతమంది చెబుతారు, సార్ 2 నెలలు తీసుకుంటున్నాం, 3 నెలలు తీసుకుంటున్నాం, మరి చుట్టాలు పిలుసు తీసుకెళ్తున్నారు, అక్కడ తినపోతే మమ్మల్ని తిడుతున్నారు. మరి ఇవన్నీ ఎక్కడ పడుతున్నాయి, మనమే మాయలో పడుతున్నాం. సత్యం తెలిసి కూడా మనం మాయలో పడుతున్నాం. అందువల్ల ఒక బిందె పాలలో ఒక చుక్క ఏదన్నా వేస్తే పాలంతా చెడిపోతుంది. అట్లానే మన దేహాన్ని కూడా మనం నాశనం చేసాం. కాబట్టి మొత్తానికి పూర్తిగా శాకాహారి ఉంటేనే మనం అహింస అర్థం చేసుకొని పాటిస్తున్నట్టు లెక్క. మన జీవ చాపల్యం కోసం చంపబడుతున్న ప్రతి జీవి మన చెడకర్మ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. నీ యొక్క జీవ చాపల్యం, నీ నోటి జీవ చాపల్యం వరకు నువ్వు చంపి తింటున్నావంటే నీ యొక్క ఖాతాలో తప్పకుండా రికార్డు చేసేస్తారు. మాంసాహారం నేను మానేశాను కానీ పార్టీలో తప్పటం లేదు, మాంసాహారం నేను మానేశాను
అక్కడి పోగానే ఈ జీవచాపల్యం తప్పటం లేదు అని సాధారణంగా వింటుంటాం. నిజానికి తోటి పాలనని ప్రేమించాల్సింది పోయి వాటిని చంపి మాంసానికి తినటానికి పార్టీ అంటారు. ఏం మాయిరా, అది నిజానికి పార్టీ కాదు, చెడు కర్మను కూడగట్టే ప్రక్రియ. అటువంటి పార్టీకి మనం వెళ్ళటం పెద్ద తప్పు, జీవితంలో పెద్ద తప్పు చేస్తున్నాము. అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోయి ఉన్నవారి మాటలు అనుసరించి శాకాహార వ్రతాన్ని కూడా భంగం చేసుకుంటున్నాము. మరి ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు చాలా మందిని నేను చూస్తున్నాను, వీళ్ళల్లో ప్రతి మహిళ ధ్యానానికి వచ్చి మాంసాహారం మారారు, కానీ ఇళ్ళలో మారలేదు. భర్త మాంసాహారం ఉండకపోతే కొడతాడు, ఇంట్లో వాళ్ళు కొడతారు. మరి ఈ టైంలో ఈ యొక్క మహిళ ఎట్లా బయటపడాలి, ఏ రకంగా బయటపడాలి అనేది నేను ఒక చిరు ప్రయత్నంగా నా సొంత క్రియేటర్గా నేను క్రాఫ్ట్ సర్కిల్స్ నుంచి ఒక చిన్న కార్డు తయారు చేసి దాని మీద ఎట్లంటే ఇంట్లో జడ్జిమెంట్ చేస్తుంటారు కొంతమంది, మీరు ధ్యానం చేస్తారు, భర్తలు ధ్యానం చేయరు, వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతారు. ఇట్లా ఎన్నో నేను గమనించి ప్రతి ఒక్కరిని కూడా ఆ ఒక చిన్న కార్డు ద్వారా కంప్లీట్గా వాళ్ళ జోలో చేర్చటమో, లేదు వాళ్ళు పనుకునే దిండి కింద పెట్టడమో, లేదు ఆ కార్డు మీద వాళ్ళు లేనప్పుడు మనం వండిన ఆహారం దాని మీద పెట్టి మాస్టర్స్ రిక్వెస్ట్ చేసి చెప్పిన తర్వాత అసలు ఇంట్లోకే మాంసాహారం రాని ఇల్లు చాలా మంది నేను రీసెర్చ్ చేసి నేను గమనించింది ఉన్నది. మరి మన పాపాలే మన రోగాలు. ఏం చెప్పారు, ఎవరెవరు చెప్పారు? జీవహింస వలన ఎంతమంది మహాపాపాన్ని భాగస్వాములు అవుతుంటా అంటే ఆమోదించేవాడు, చంపేవాడు, నరికేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, వండించేవాడు, మనం తినేవాడు. మన సంస్కృతి చెబుతుంది. ఇప్పుడు ఎవడు ఏది చేసినా వాడి ఖాతాలో రాసేస్తారు. హింసా చూడ హంసా పకడో బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు. ఖురాన్ అని చెబుతుంది, అల్లా మాంసాన్ని రక్తాన్ని ఇష్టపడడు. రక్తం లేకుండా ఏ మాంసం వస్తుంది? ఇష్టపడడు అని చెబుతున్నాడు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదన్నాడు జీసస్ క్రైస్ట్. పక్షుల్ని చంపి వండుకొని తినువాడు వసుధ చండాలుడు అన్నవాడు పత్రిసార్ జ్యోతాడు అనమాట. ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద నాయకులు కూర్చున్నప్పుడు పచ్చి జాతిని పట్టి పరగ హింసను పెట్టి కూర్చుండిన్న కూరుకొనుట వండి తినేటివాడు వసుధ చండాలుడు విశ్వధాభిరామ వినురవేమ. పత్రిసార్ పక్కన ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అడుగుతాడు, ఏమయ్యా నువ్వు మేకను పర్మిషన్ అడిగావా, కోడిని పర్మిషన్ అడిగావా, దాన్ని పర్మిషన్ అడిగి తిన్నావా అని అడుగుతాడు. అలాంటి అడిగే మహానుభావుడు ఈ భూమి మీద ఇంత అడుగు పుట్ల. ఎంత సాహసం ఉండాలి ఆ రకంగా అడగాలంటే. మరి జీవుల్ని చంపి జీవులకు పెడితే పాపం చిక్కుకుంటాడు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇంకేం చెప్పారు? జీవిని చంపేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, వండేవాడు, తినవేవాడు, అనుభవించేవాడు అందరూ శిక్షార్హులే అని గాంధీజీ గారు చెప్పారు. మరి ఇంత శాకాహారం విలువలు మనం తెలుసుకొని మనం ఎంత అద్భుతంగా మనం ఎంతమంది చెప్పాలి ఈ శాకాహార విలువ గురించి. చాలా మంది మీకు ప్రశ్నలు వేస్తుంటారు. శాకాహారం అనే మనకు సస్యాహారం అనే ఒక విశేషమైన పుస్తకం మనకు వచ్చింది. మరి ఆ పుస్తకము 50 రూపాయలు కలర్ ప్రింట్లో ఉంది. ఎవరైనా శాకాహారం గురించి మిమ్మల్ని అడిగితే ఆ 50 రూపాయలు తీసుకొని మీరు పుస్తకం ఇచ్చి దాని పుస్తకం చదవండి. దానికి అంతా అర్థమైన తర్వాత మీకు ఇష్టం లేకపోతే నా పుస్తకం నాకు తెచ్చిండి అని మీరు 50 రూపాయలు ఇస్తే దాంట్లో ఎన్నో ఉన్నాయి. అసలు గ్రుడ్డు ఎందుకు తినకూడదు, చేప వల్ల ఏమొస్తుంది, ఏది దాని వల్ల వస్తుంది, ఏం చెయ్యాలనేది పూర్తిగా అంత అద్భుతంగా ఉంది. మనం ఎవరికి కూడా మనం నోరు ఇప్పి ఎంతోసేపు మనం చెప్పాల్సిన పని లేదు. మనం సింపుల్గా మనం ఒక 10 పుస్తకాలు ఒక 5 పుస్తకాలు పెట్టుకొని కనుక అది వాళ్ళకి ఇచ్చారనుకో వాళ్ళే చదువుతారు, వాళ్ళే మారుతారు. మనం ఏం తెలుసుకున్నాం? ధ్యానం చేశాము, పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకున్నాము, సామూహిక ధ్యానం ఎంత విశేషమో తెలుసుకున్నాము. పౌర్ణమి రోజు ఎలాంటి వ్యాధులు ఉన్నోళ్ళు చేసుకుంటే దాని యొక్క విశిష్టత ఎట్లా ఒక నెల ప్లానింగ్ వస్తుందని మనం తెలుసుకున్నాము. శాకాహార విశిష్టత కూడా తెలుసుకున్నాము. ఓహో ఇవన్నీ కానీ వాడు అవలంబించిన లాస్ట్కి ఏంటి? మితాహారం, మౌనము. ఎవరు వీళ్ళంతా? బీపీ షుగర్లు వీళ్ళంతా ఉన్నవాళ్ళు. మితాహారము అంటే మౌనం అంటే వాళ్ళు అసలు ఎంత నోరు చేసుకుంటున్నారో, ఎంత కంట్రోల్లో లేరు అనే దానికి మితాహారం మౌనం అని టాబ్లెట్ రాసేస్తారు. ఏంటి ఇది? మితాహారం అంటే అందరూ సాధారణంగా తక్కువ తినటం అనుకుంటారు. మీరంతా ఆహారం తక్కువ తినటం అంటారు. నిజానికి మితాహారం టాబ్లెట్లో కొంత భాగం మాత్రమే నేను అన్నది ఆత్మ పదార్థము కానీ నేను దేహ పదార్థం కాదు. దేహ పదార్థంలో ఈ జన్మలో ఉండి నశిస్తుంది, కానీ ఆత్మ పదార్థం ముక్తి పొందే వరకు నిలిచి ఉంటుంది. దేహం అనే వాళ్ళకి ఆహారము, ఆత్మ పదార్థం ఉన్నది.
ఈ దేహం పోయినా కానీ శరీరం ఉంటుంది. లోపల ఉన్న ఈ నేను అనే ఆత్మ పదార్థానికి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చేసే పనులన్నీ ఆహార పదార్థాలు అవుతాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతా కూడా వాటిని ఇన్పుట్ తయారు చేసుకోవాలి. అంతేగాని ఆహారం మితాహారం అంటే 4 చపాతీలు తినేటప్పుడు 2 చపాతీలు, 6 ఇడ్లీ తినేటప్పుడు 2 ఇడ్లీలు, 4 దోశలు తిన్నప్పుడు ఇది కాదు మితాహారం. ఏదో ఉపవాసాలు ఉంటాయి ఈ కాదు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నీ కంట్రోల్లో ఉంచుకోవటమే మితాహారం. ఏ విధంగా అయితే మన ఇంట్లో ఒక రూమ్ నుంచి మరో రూమ్కి వెళ్ళినప్పుడు లైట్లు ఫ్యాన్లు తప్పనిసరిగా ఆపి వెళ్తామో అదే విధంగా అవసరమైన విషయాలు మనం ఒక ఫ్యాన్ ఆపుతాం. ఎందుకు ఆపుతాం? కరెంట్ ఇదైద్దని. అట్లానే మీరు చూడటము వినటము పక్క వాళ్ళ జీవితాల్లో తొంగి చూడటం లాంటి ప్రతి ప్రక్రియ ఆత్మ ప్రధానికి తప్పుడు తిండితో సమానము. మీరు ఏది చేసినా ఆత్మకి తప్పుడు తిండితో సమానము. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు తిరిగితే కరెంటు బిల్లు పెరుగుతుంది. ఇంత అద్భుతమైన శరీరాన్ని తెచ్చుకొని విచ్చలివిడిగా జ్ఞానేంద్రియాలు వాడటం వల్ల ఎంత శక్తిని కోల్పోతున్నామో కాక తీసుకున్న ఇన్పుట్ మళ్ళీ నిత్య జీవితంలో శరీరం వ్యతిరేక ప్రభావం పడుతుంది. అంటే మనం జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి కానీ ఆహారం కాదు. భగవద్గీతలో కూడా చెప్పారు, యుక్తాహార వివారస్య యుక్త చేష్టస్య కర్మస్య యుక్తో స్వప్న బోధన యోగో భవతి దుఃఖ చెప్పారు కదా, ఎంత వరకు ఉండాలి. అంతేకాకుండా నిత్య జీవితంలో ఎన్నో విషయాలు అనవసరంగా విని చూసి విజ్ఞానదాయకంగా ఆనందంగా కానటువంటి బుర్రలో ఎక్కించుకొని ఎట్టుంటారు వీళ్ళంతా, బీపీ షుగర్ తెచ్చుకుంటారు. అందువల్ల మితాహారం ట్యాబ్లెట్ దీర్ఘకాలిక వ్యాధులైన వాళ్ళందరికీ కూడా మేమేం రాస్తాం, మితాహారం ట్యాబ్లెట్ రాసేస్తాం కంప్లీట్గా. దాని తర్వాత నెక్స్ట్ మౌనం కూడా ఎంతసేపు ఉండాలి, రోజులో 1 గంట ఉండాలా, 2 గంటలు ఉండాలా, 3 గంటలు ఉండాలని దీన్ని కూడా చేస్తాం. ఈ మౌనం ఏంటి యంత్ర మంత్ర తంత్ర అంటే ఈ శరీరం ఒక యంత్రము, మాట ఒక మంత్రము, లోపల ఒక తంత్రము. కాబట్టి ఈ యంత్ర మంత్ర అనే తంత్రాన్ని కూడా ఇచ్చేసి వాళ్ళకి మౌనం గురించి ఎక్కువగా, అంటే ఎక్కడ మాట వేస్ట్ అవుతుంది, ఎక్కడ దుర్వినియోగం అవుతుంది, ఎంత ఇదవుతుంది అవన్నీ కూడా వాళ్ళని ఇన్పుట్ తీసుకొని ఈ ఫస్ట్ ఈ 6 ట్యాబ్లెట్ల గురించి వాడిని అడిగి వాడు చదివి వాడు మాకు వివరణ ఇచ్చినప్పుడే మళ్ళీ నెక్స్ట్ 6 ట్యాబ్లెట్లకి మేము వెళ్తాము. థ్యాంక్ యూ. ఈరోజు 6 ట్యాబ్లెట్లు ఏం చెప్పాను నేను? ధ్యానం చెప్పాను, ధ్యానం యొక్క విశేషత చెప్పాను. ధ్యానము అనవసరమైన లో ఎనర్జీ పనులు చేసినా, అనవసరమైన శ్వాస మీస ధ్యాస మినహా ఎలాంటివి చేసినా నీ యొక్క వాటర్ ట్యాంకులో ఎట్టయితే లీకేజ్ అయ్యి నీళ్లు వెళ్ళిపోతాయో అట్లానే నీ యొక్క శక్తికి నీ యొక్క దేహంలో కూడా ఆ రకంగా లీకేజ్లు అవుతాయి. కాబట్టి ఇంట్లో పైపులు లీకేజ్ వచ్చినా, ఇంట్లో వాటర్ సమస్యలు వచ్చినా అప్పుడు నీ దగ్గర ఉన్న శక్తి లీకేజ్ అవుతుందని నువ్వు గ్రహించాలి. నెక్స్ట్ పిరమిడ్ అంటే ఇంకా ఎక్కువ శక్తి కావాలి. పెద్ద అనారోగ్యం ఉంది, మంచం మీద పడుకుంటాడు, వాడు 4x4 పిరమిడ్ పెట్టుకోవాలి. ఏ స్థాయిడు ఏ రకంగా చేస్తే దాని దగ్గర శక్తి కనుక దాంట్లో వచ్చినప్పుడే నీ అనారోగ్యం గురించి బయటపడుద్ది. అది కూడా కాలేదు, గ్రూప్ ఎనర్జీలో కనెక్ట్ కావాలి, దానికి కావాల్సిన ఎనర్జీ కావాలి. దాని తర్వాత ఇచ్చేదేంటి, పౌర్ణమి ధ్యానము. ఇంకా విశేషంగా నీ ప్లానింగ్ ఏంటి, నీ కథ ఏంటి, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా 7 రోజుల్లో నీకు తెలిసిపోద్ది. శాకాహారము, జివ్వె చాపల్యం కోసము ఎక్కడెక్కడికి ఏం పోతున్నాము, ఏ ఫంక్షన్లో పోతున్నాము, ఒక వెల్లుల్లి తిన్నా కానీ నువ్వు అజ్ఞానంలో పడినట్టే, మాయలో పడినట్టే. కాబట్టి అక్కడ ఫంక్షన్లో పోయినా ఏమేమి ఉన్నాయి పదార్థాలు మనం చెక్ చేసుకొని మన తగ్గట్టుగా ఒక రైస్ తీసుకోవటమో, ఎలాంటి చిన్న కర్రీ తీసుకోవటమో, ఎలాంటి పెరుగు చేసుకోవటమో, ఎక్కడికెక్కడికి నాటకం ఆడుతూ మనం బయటపడాల్సిన పని ఆసన్నమైంది. అది కూడా కాలేదు. అట్లా ఏం చేయాలి, నోటికి స్టిక్కర్ వేసేసాలి. మౌనము, మితాహారము అంటే ఆహారం కాదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా మనం కంట్రోల్ చేయాలి. ఈ రకంగా 6 కనుక నువ్వు ఆచరిస్తే ఫస్ట్ నీకు నీ శరీరంలో హెడ్ ట్యాంకీలో నీ ఇంట్లో ఎట్టయితే నీళ్లు నింపబడతాయో నీ శరీరం అంత వండర్ఫుల్గా తయారైద్ది. థ్యాంక్ యూ.